హైదరాబాద్లోని మంచిరేవుల ప్రాంతంలో చిరుత ఆచూకీ ఇంకా దొరకలేదు. అటవీ శాఖ అధికారులు పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 6 టీములుగా చిరుత కోసం గాలిస్తున్నారు. గ్రేహౌండ్స్ క్యాంపస్లో 2 ప్రాంతాల్లో బోన్లు, 7 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాల ఆధారంగా చిరుత కదలికలు గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చిరుత మాత్రం ట్రాప్ కెమెరాల్లో క్యాప్చర్ కాలేదు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మంచిరేవుల ప్రాంతంలో చిరుత ఆచూకీ ఇంకా దొరకలేదు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ట్రాప్ కెమెరాలు కూడా చిరుత కదలికలు ఇంకా దొరకలేదు. సో అధికారులు ఏమంటున్నారు? ఫర్దర్గా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? హైదరాబాద్లోని మంచిరేవుల ప్రాంతంలో చిరుత ఆచూకీ ఇంకా దొరకలేదు. అటవీ శాఖ అధికారులు పట్టుకునేందుకు ఇంకా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 6 టీములుగా చిరుత కోసం గాలిస్తున్నారు. గ్రేహౌండ్స్ క్యాంపస్లో 2 ప్రాంతాల్లో బోన్లు, 7 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాల ఆధారంగా చిరుత కదలికలను గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేసినా కూడా ఇంకా ట్రాప్ కెమెరాల్లో కూడా క్యాప్చర్ కాలేదు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మంచిరేవుల ప్రాంతంలో చిరుత ఆచూకీ ఇంకా దొరకలేదు. అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కూడా ట్రాప్ కెమెరాల్లో కూడా చిరుత కదలికలు ఇంకా క్యాప్చర్ కాలేదు. సో అధికారులు ఫర్దర్గా ఏ విధంగా ప్రొసీడ్ అవుతారు? రాధిక, గత వారం రోజుల క్రితం వనమూలికల పార్కులో చిరుత కనిపించినట్లు కొన్ని చిరుత ఆనవాళ్ళని గుర్తించారు అధికారులు. ఆ తర్వాత గ్రేహౌండ్ గ్రౌండ్స్లో చిరుతను చూసామని అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ అధికారులకి సమాచారం ఇవ్వడంతో బోన్లను కూడా ఏర్పాటు చేశారు. 7 ట్రాప్ కెమెరాస్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే చిరుత కానీ లేదు అంటే ఏ జంతువులైనా అలా అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు వాటిని ఐడెంటిఫై చేసేందుకు ట్రాప్ కెమెరాస్లని ఏర్పాటు చేస్తారు. ఏదైనా జంతువు ఆ ట్రాప్ కెమెరాస్ ముందుకు వచ్చినప్పుడు క్యాప్చర్ అవుతుంది. 2 రోజుల నుంచి కూడా చిరుత కోసము 7 క్యాప్చర్ కెమెరాలని ట్రాప్ కెమెరాలని ఏర్పాటు చేశారు. ఎక్కడ చిరుత ఆనవాళ్ళు అనేది క్యాప్చర్ అవ్వలేదని అధికారులు చెప్తున్నారు. అయితే 2 రోజుల నుంచి కూడా వర్షాలు కురవడంతో వర్షాలు పడినటువంటి సమయంలో చిరుతలు ఆ ఫారెస్ట్ నుంచి బయటికి రావు. గుహలు కానీ లేదా చెట్ల మధ్యలో కానీ ఉంటాయి కాబట్టి అందుకే బయటికి రాకపోవడం వల్ల క్యాప్చర్ అవ్వలేదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు మొత్తం 7 టీమ్స్గా డివైడ్ అయ్యి అధికారులు ఆ ఏరియా మొత్తం కూడా గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేశారు. చిరుత ఆచూకీ కోసం ఎక్కడైనా సరే మరొక ప్రాంతంలో చిరుతకి సంబంధించినటువంటి పాదముద్రలు కావచ్చు, ఇవన్నీ ఉండే అవకాశం ఏమన్నా ఉంటుంది అని అధికారులు 24/7 కూడా గాలింపు చర్యలను చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పుకోవాలి. అయితే ఈ రోజు కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చిరుత ఆనవాళ్ల కోసం గుర్తిస్తాము అని ఫారెస్ట్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. గత వారం రోజుల క్రితము కనిపించినటువంటి వనమూలికల పార్కులో ఉన్నటువంటి చిరుత ఇక్కడ కనిపించినటువంటి చిరుత ఒక్కటే అయి ఉండొచ్చు అని చెప్పేసి అటు అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేక బోన్లు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఆ బోన్లలో మేకలని ఏర్పాటు చేశాము, వాటిని చూసైనా చిరుత వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అటు అధికారులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికి చిరుత ఆచూకీ కోసం 7 బృందాలుగా ఏర్పడి అటు ట్రాప్ కెమెరాలని ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా కూడా బోన్లని ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు. రాధిక, థ్యాంక్ యూ సుజాత.